నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో భక్తులకు అన్ని వసతులతో కలిగిన సదుపాయాలను బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపు. భావాజాల ప్రతిపాదకుడు, సమగ్ర మానవతావాది, సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ బీజేపీ పార్టీ నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించారు. PAC 5ను 102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు గాను నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం ద్వారా ఒకేసారి 4000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా నిర్మించారు. ఈ నూతన వసతి సముదాయంలో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో ఈ పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ సెంటర్ 5ను తీర్చిదిద్దనున్నారు. అలాగే ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కళ్యాణకట్టును కూడా ఈ PAC 5 ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసింది. ఒకేసారి 1400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్స్లో 2 భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ BR నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగల్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, SP సుబ్బరాయుడు, JEO వీరబ్రహ్మం, CVSO మురళీకృష్ణ, టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Right now, for 1 hour, 1 second is coming from the normal delivery. Can we give it 1,500? But the only problem coming out is there is a 0.9. What is it? You can simulate different scenarios and do a capacity planning much in advance. Different experiences visually, video. So they have to mentally, even 5 barracks will be there, 5 compartments. 5 compartments, what content will they push? Yes. Currently, behavior analysis is giving the facial recognition. Go for knowledge economy also. They will come to the they will take patients. 10 days they will be there. They will have their specialists. Have a blessing. When you explain this, here nobody should miss. Who creates narrow rewards highest rating will go on from the yeah, please come. Family. Rama. Good. Thank you. Team ఒకసారి team అంతా very happy to hear. This is a great contribution. Blessings. I think the vision is when the vision is there. చిత్తూరు పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని, శుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో అవగాహనతో మెలగాలని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా గురువారం చిత్తూరు గంగినేని చెరువులో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా కార్యక్రమాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్, మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్ ప్రారంభించారు. పార్కులో వ్యర్థాలను తొలగించారు.
స్వచ్ఛతా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరాన్ని శుభ్రంగా ఉంచడం కోసం వందల మంది పారిశుద్ధ కార్మికులు వేకువజామున నుంచే పనిచేస్తున్నారని 50% చెత్త మన ద్వారానే ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రజలు బాధ్యతగా బిస్కెట్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా అవగాహనతో వ్యవహరిస్తే పారిశుద్ధ కార్మికులపై పనిభారం తగ్గించడమే కాకుండా నగరం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలలో పరిశుభ్రత, పచ్చదనం పెంచడానికి ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించామన్నారు. మొక్కలు నాటామని వివరించారు. ప్రజల అవగాహనతో పారిశుద్ధ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం ద్వారా చిత్తూరు జిల్లాను పరిశుభ్రంగా పచ్చదనంతో నింపవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, కార్పొరేటర్లు ఇందు, నాయకులు అట్లూరి శ్రీనివాసులు, సంతోష్, సత్య, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, శోభారాణి, డిఈ శ్రావణి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పూర్వగామి భావాజాల ప్రతిపాదకుడు, సమగ్ర మానవతావాద సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను చిత్తూరు నగర 37వ డివిజన్ ఇన్ఛార్జ్ షణ్ముగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీ నాయుడు వీధిలో దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతలు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ సమగ్ర మానవతావాద సిద్ధాంతం నేటికి సమాజానికి మార్గదర్శకమన్నారు. ప్రతి కార్యకర్త ఆయన చూపిన దారిలో నడుస్తున్నామన్నారు. ఆయన కృషి ఫలితంగానే నేడు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయన చేస్తున్న సేవలను వారు ఆనాడు మరణం ఓ చరిత్రగా నిలిచిపోయిందన్నారు. మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ త్యాగం, ఆలోచనలు భారత రాజకీయాలకు శాశ్వత ప్రేరణ. ఆయన కలల భారతం సాధించడానికి యువత ముందుకు రావాలన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశం కోసం జీవించిన మహానుభావుడి జ్ఞాపకార్థం మనం సమాజానికి సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఆయన స్ఫూర్తితో నేడు 37వ డివిజన్ ఇన్ఛార్జ్ షణ్ముగం ఆధ్వర్యంలో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకురానున్నామన్నారు. 37వ డివిజన్ ఇన్ఛార్జ్ షణ్ముగం మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. ఆయన స్ఫూర్తితో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత పెంపొందించేలా దీన్ దయాళ్ ఆలోచనలు ప్రతి ఇంటికి చేరేలా ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. పరిసరాలను శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు రామభద్ర, గోకుల్ యాదవ్, సత్య కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కొంచెం వెనక్కి సన్ముఖం ముందుకు రా చెట్టు కనపడలేదు నువ్వు కనపడలేదు చూడండి 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 ఇట్లా నా ఒక్క నిమిషం చూడన్నా చూడన్నా చెయ్యి కడుక్కో నువ్వు వాళ్ళ పైకి నిలబడిపోయి సరే ఇవ్వనా అన్న బుక్లు ఇవ్వనా ఆడుంటాడు వచ్చి నన్ను సతాయిస్తాడు ఒకసారి పట్టుకొని చూడండి ఇట్లా ఇటు చూడన్నా ఓకే పంపించిన వచ్చాయి నాన్న వచ్చారా ఇట్లా వచ్చా ముందుకు వచ్చాయి ముందుకు వచ్చాయి రానా తుంబో రా రా వచ్చే తల్లి తీసుకొని వచ్చేది వచ్చారా తీసుకో ఫోటో తీసుకోండి తీసుకో ఫోటో నా ఎలిక్కురా నువ్వు రా 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 వచ్చే రా రా ఓ అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రతిపక్షం ప్రత్యామ్నాయం లేని సందర్భంలో శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జనసంఘ్ పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా పర్యటన చేసి కాంగ్రెస్కు బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒకరు. శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలని చెప్పేసి వారు కాశ్మీర్లోకి ప్రవేశించి ప్రభుత్వంచే హత్య చేయబడిన తర్వాత శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జనసంఘ అధ్యక్షులుగా దేశవ్యాప్తంగా తిరిగి పార్టీని బలోపేతంగా చేస్తున్న సందర్భంలో మనందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్లో వారు ఢిల్లీ నుంచి బీహార్కు ప్రయాణిస్తున్నప్పుడు తెల్లవారుజామున రైలు పట్టాల దగ్గర విగత జీవుడై పడున్నాడు. అంటే మరొక్కసారి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనసంఘ్ను ఎదగనీయకూడదని ఆనాటి జనసంఘ్ జాతీయ అధ్యక్షుడు ప్రాణాలు తీయడం జరిగింది. కానీ అటు శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం కావచ్చు, ఇటు దీన్ దయాల్జీ మరణం కావచ్చు, అనుమానాస్పద మరణాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసులు మూసేయడం జరిగింది. కానీ మీరు అనుమానాస్పద మరణాలుగా మూసేసిన వారు ఏదైతే సిద్ధాంతాలు ఆ రోజు ప్రతిపాదించారో వాటి ఆశయం కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు ప్రాణాలను అర్పించి వారి ఆశయాలు నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పారో అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ సిద్ధాంతం అంటే ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న వాళ్ళకి, బలవంతులకే కాదు బలహీనలకు, బంతిలో ఆఖరుగా ఉన్న వ్యక్తి కూడా తృప్తిగా అన్నం తిన్నప్పుడే, ఆ పథకాన్ని ఉపయోగించుకున్నప్పుడే ఆ పథకానికి సార్థకతని వారు అంత్యోదయ సిద్ధాంతాన్ని చెప్పారు. అదే స్ఫూర్తితో గతంలో వాజ్పేయి గారు కూడా అంత్యోదయ అన్న యోజనతో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 35 కేజీలు నెలకు 3 రూపాయల లెక్కతో బియ్యం ఇచ్చే కార్డ్స్ ప్రవేశపెట్టారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పేదల ఆకలి తీర్చడం కోసం కరోనా సమయంలో అనేక మంది పేదల బతుకులు చాలా దీనస్థితికి పోయిన పరిస్థితుల్లో దీన్ దయాళ్ గారు ఏదైతే ప్రవచించారో అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తితో దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల పేదల కోసం ఈరోజు విశ్వకర్మ యోజన తీసుకురావచ్చు. అదేవిధంగా రైతుల కోసం పిఎం కిసాన్ యోజన కావచ్చు, మహిళల కోసం బేటీ బచావో బేటీ పడావో కావచ్చు,
అలా ఇలా అనేక ఏ సంక్షేమ పథకం తీసుకోవాల్సిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రవేశించిన అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వారి ఆశయాలను నెరవేర్చడానికి కోసం కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం రోజు ఈ నెల 17 నుంచి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు దీన్ దయాళ్ జయంతి సందర్భంగా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, చెట్లు నాటడం, వారికి నివాళులు అర్పించడం కార్యక్రమాలను ప్రతి మండల కేంద్రంలో చేయమని చెప్పి ఆల్ ఇండియా పార్టీని సూచన. అదే ప్రకారం ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దీన్ దయాళ్ స్ఫూర్తిని, వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం మరొక్కసారి పునరంకితం కావడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి వారికి నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై దసరా ఉత్సవాలను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని దుర్గమ్మ దేవస్థానంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి దుర్గా అమ్మవారు లలితాదేవి అలంకారంలో భక్తులకు అభయప్రదం చేశారు. ముందుగా అమ్మవారికి ఆస్థాన మండపంలో ధూపదీప నైవేద్యాలను సమర్పించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి పల్లకిలో కొలువు తీర్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒకసారి క్లియర్ చేసేస్తాం. Kalau
భక్తులకు మనవి, ఈ దసరా బ్రహ్మోత్సవాలలో ఈరోజు శ్రీ లలితాదేవి అలంకారంతో అమ్మవారు మనకు దర్శనమిచ్చుతున్నారు. భక్తులందరూ అమ్మవారికి ఒక పాత్రలవుతారని మనం అనుకోవచ్చున్నాము. ఈరోజు ఈ వేదికలో శ్రీ లలితాదేవి అలంకారంతో అమ్మవారు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి ఒక్క భక్తులకు మనవి, శుక్రవారం నాడు శ్రీదేవి కుంకుమ లక్షార్చన చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్న రోగులు నర్వీ హాస్పిటల్ వైద్య నిపుణుల నుండి నేరుగా చికిత్స పొందే అవకాశం ఉందని చిత్తూరు ప్రీతం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ నర్వీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బుధవారం ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవం ఉదయం ప్రీతం హాస్పిటల్లో జరిగింది. చిత్తూరు ప్రీతం హాస్పిటల్ మరియు వేలూరు నర్వీ హాస్పిటల్ సంయుక్తంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు నరాల సంబంధిత రోగులు చికిత్స కోసం వేలూరు నర్వీ ఆసుపత్రికి వచ్చే సమయం మరియు ఖర్చును తగ్గించడానికి నర్వీ హాస్పిటల్ వైద్య నిపుణులు చిత్తూరులో నేరుగా చికిత్స అందించగలిగేలా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వేలూరు నర్వీ హాస్పిటల్, చిత్తూరు ప్రీతం హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరం నేటి నుండి చిత్తూరు ప్రీతం హాస్పిటల్లో ఉంటుందన్నారు. ఈ శిబిరం నెలకు 2 సార్లు నిరంతరం ఈ ఆసుపత్రిలో జరుగుతుందని తెలిపారు. ప్రీతం హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్, నర్వీ హాస్పిటల్ కార్డియాక్ సర్జన్లు డాక్టర్ వినాయక్ శుక్లా, డాక్టర్ జార్జ్ మరియు నరంబిల్ సర్జన్ డాక్టర్ లోకేష్ రోగులను పరిశీలించి చికిత్స చేస్తారన్నారు. శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులకు శస్త్రచికిత్స వేలూరులోని నర్వీ హాస్పిటల్లో చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నర్వీ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సర్వనన్ రామన్, డాక్టర్ వినాయక్ శుక్లా, డాక్టర్ జార్జ్, డాక్టర్ లోకేష్ మరియు ప్రీతం హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శోభారాణి సిబ్బంది పాల్గొన్నారు. சொல்லி பிளான் பண்ணியிருக்கோம் సార్. ఇక్కడ ఓన్లీ సర్జరీస్ అంతా ప్రథమ సర్జరీస్ నర్వీ రొటీన్ సర్జరీస్ ఇక్కడ మేము ఎటు చేస్తాం. రొటీన్ సర్జరీ దే డోంట్ నీడ్ us, యు ఆర్ డూయింగ్ రొటీన్ సర్జరీస్, కార్డియోథెరపీ, హార్ట్ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్, కిడ్నీ సర్జరీస్, అట్లాంటి పెద్ద సర్జరీస్ వరకు వాళ్ళు టేకప్ చేసుకుని అక్కడ చేస్తారు. రొటీన్ సర్జరీస్ మేము ఇక్కడ రొటీన్గా మేము చేస్తాం. ఓన్లీ స్పెషాలిటీ క్లినిక్ ఇది. స్పెషలిస్టులు వస్తారు, కార్డియోథెరపీ సర్జను, న్యూరో సర్జను, కిడ్నీ స్పెషలిస్ట్, కిడ్నీ సర్జరీ చేసే డాక్టరు వీళ్ళు వస్తారు. మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, మేజర్ సర్జరీస్ వరకు వాళ్ళు పికప్ చేసుకుని కేసెస్ అక్కడ చేస్తారు. వాళ్ళు అక్కడ దీనికి కొంత కన్సెషన్ కూడా ఇస్తామని డాక్టర్ చెప్పినట్టు. வணக்கம், நான் டாக்டர் ஈஸ்வரா கார்த்திக், ஹார்ட் ஆப்ரேஷன்ஸ் டாக்டர். டாக்டர் சுக்லா சாரோட டீம்லேருந்து வந்திருக்கோம். சரிங்களா, நர்வி ஹாஸ்பிட்டல்லேருந்து. ஸோ இன்றைக்கிலேருந்து நர்வி ஹாஸ்பிட்டலும் ப்ரீத்தம் ஹாஸ்பிட்டலும் ஒரு டைப் ஸ்டார்ட் பண்ணதுனால நாங்கள் வந்து ஒவ்வொரு 14 நாளும் வியாழக்கிழமை வந்து இங்கே வந்து ஓபிடி பார்ப்போம், கன்சல்டேஷன். இங்கே இருக்கிற டெஸ்ட் எல்லாம் இங்கேயே நம்ம பண்ணிக்கலாம். மேற்கொண்டு அதிகமான டெஸ்ட்டோ இல்லை ஏதோ தேவைப்படுதுன்னா அப்போ நர்வி ஹாஸ்பிட்டலில் வந்து நம்ம பார்த்துக்கிறதுக்கு நம்ம எல்லாம் பிளான் பண்ணியிருக்கோம். சரிங்களா, நம்ம எல்லா விதமான ஓப்பன் ஹார்ட் சர்ஜரிஸும் எங்கள் டிபார்ட்மெண்ட்லேருந்து அங்கே நர்வி ஹாஸ்பிட்டலில் பண்ணுறோம். குழந்தைங்களுக்கான அறுவை சிகிச்சை, இருதய அறுவை சிகிச்சையும் நம்ம வந்து நர்வி ஹாஸ்பிட்டலில் பண்ணுறோம். ஸோ இந்த ஒரு ஆப்பர்ச்சுனிட்டியை சித்தூர் மக்கள் எல்லோரும் யூஸ் பண்ணிக்கிட்டு பயனடையுமாறு கேட்டுருக்கோம். ஹெல்த் ஸ்கீம் வந்து அவைலபிள் நர்வி ஹாஸ்பிட்டலில் அக்செப்ட் பண்ணுவாங்க. யா
ஓப்பன் பைபாஸ் ஹார்ட் சர்ஜரி எங்கள் டிபார்ட்மெண்ட்டுக்கு நிறைய பேர் வராங்க இங்கே. சரிங்களா, அவங்கள ஆப்ரேஷன் பண்ணிவிட்டு அவங்களுக்கு வந்து ஒரு 3 மாதம் இல்லைன்னா 6 மாதத்துக்கு ரொட்டீன் செக்கப்லாம் இருப்பாங்க. சரிங்களா, அவங்கெல்லாம் வந்து இங்கேருந்து நர்வி ஹாஸ்பிட்டல் வரைக்கும் வரணுங்கிற அவசியம் இல்லை. அவங்களெல்லாம் நாங்கள் இங்கேயே நேரில் வந்து பார்த்துப்போம். சரிங்களா, அப்பாயின்மெண்ட் வாங்கி. న్యూరో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.